అసలు మాయ అంటే ఏమిటో మీకు తెలుసా? నారదుడు ఒకరోజు కృష్ణుడి అడిగాడు, ప్రభూ, మీరు ఎప్పుడు మాయ అంటుంటారు కానీ మాయ అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడే తెలుస్తుంది నారద అని చెప్పి అతనితో కలిసి అడవిలో నడిచాడు. కొద్ది దూరం వెళ్ళాక ఒక గ్రామం దగ్గర ఆగుతారు. నాకు దాహంగా ఉంది నారద అని అంటాడు. ఈ గ్రామానికి వెళ్ళి నీళ్లు తీసుకురా అన్నాడు. నారదుడు గ్రామానికి వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టాడు. అక్కడ ఒక అందంగా చిరునవ్వుతో కనిపించే అమ్మాయి తలుపులు తెరిచింది. ఆమె చూసిన క్షణమే నారదుడు తన ధ్యానం, తన ఋషి జీవితం, కృష్ణుని మాటలు అన్నీ మరిచిపోయి ఆమెపై ప్రేమలో పడ్డాడు. అలా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సంవత్సరాలు గడిచాయి. 3 పిల్లలు పుట్టారు. నారదుడు తన కుటుంబంతో చాలా సంతోషంగా జీవించాడు. కానీ ఒకరోజు పెద్ద వర్షం పడింది. చెరువు నిండి గ్రామం వరదలో మునిగిపోయింది. నారదుడి ఇల్లు కొట్టుకుపోయింది. పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. భార్య కూడా నీళ్ళల్లో జారిపడింది. నారదుడు ఏడుస్తూ అరుస్తూ భార్యను రక్షించడానికి చేతులు చాపుతుంటే అకస్మాత్తుగా కృష్ణుడు వెనక నుంచి భుజంపై చెయ్యి వేసి, నారద, నీళ్లు తీసుకురమ్మని ఇప్పుడే చెప్పాను కదా అని అన్నాడు. ఒకసారి పిల్లల, భార్య, ఇల్లు, వరద అన్నీ మాయమైపోయాయి. నారదుడు ఇంకా కృష్ణుడి పక్కనే అడవిలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది, మనం నిజం అనుకునే జీవిత అనుభవాలు, సుఖాలు, దుఃఖాలు, సంబంధాలు అన్ని స్వప్నాల తాత్కాలికం. అవి మనసు కట్టిపడేసే శక్తి మాయ. నిజమైనది ఒకటే, ఆత్మ, దేవుడు, దైవ సత్యం. మిగతావన్నీ గాలి లాంటివి, కాలంతో కలిసి మాయమవుతాయి. ఈ విధంగా కృష్ణుడు నారదునికి మాయ అంటే ఏమిటో చూపించాడు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.